సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగులను కోరిన చోటుకు బదిలీ చేయిస్తామని వసూళ్లకు పాల్పడుతున్న రాజేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి మెయిన్ వర్క్ షాప్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న రాజేశ్వరరావు సింగరేణిలో కొందరితో కలిసి దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఉద్యోగాలు ఇప్పిస్తారని, మెడికల్ అన్ఫిట్ చేయిస్తారని, కోరిన చోటుకు బదిలీ చేయిస్తామని 30 లక్షలకు పైగా వసూలు చేశారు. డబ్బులిచ్చిన వారికి పనులు కాకపోవడంతో రాజేశ్వరరావును నిలదీస్తే వాయిదా వేస్తూ వచ్చాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నిందితుడు రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్వరరావుతో పాటు బృందంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకుని కుంభకోణాన్ని వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. అది కనుక చట్టబద్ధమైన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు